హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జపాన్ తెలుగు డైరీస్. అండ్ ఇవాళ వచ్చేసి నేను నా వీకెండ్ బ్లాగ్ చూపించబోతున్నాను మీకు. ఈ వీకెండ్ వచ్చేసి ఫన్ వీకెండ్ విత్ ఫ్రెండ్స్ అండి. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాము. స్పెషల్లీ మేము యొకోహమా మినాతోమిరే వెళ్ళాము. అండ్ అక్కడ ఖజానా రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ కూడా తిన్నాము. సో ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆ బ్లాగ్ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మేము వెళ్తుంది ఖజానా రెస్టారెంట్. ఇది వచ్చేసి యొకోహమా మినాతోమిరైలో ఉంది. అండ్ ఇది వచ్చేసి మాకు జస్ట్ 30 minutes జర్నీ అండి మా ప్లేస్ నుంచి. చూస్తున్నారుగా, రీచ్ అయిపోయాం మేము ప్లేస్. అండ్ ఇది వచ్చేసి ల్యాండ్మార్క్ టవర్ అండి. ఇది వచ్చేసి జపాన్లో 4th tallest బిల్డింగ్ అండి. ఇట్ హ్యాస్ 73 floors అండ్ షాపింగ్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో. వెళ్ళిన రోజు ఇక్కడ రెయిన్ బాగా పడింది, అందుకని చెప్పేసి మీకు బిల్డింగ్ టాప్ లేయర్ అనేది కనిపించట్లేదు అండ్ కవర్ చేస్తాయి క్లౌడ్స్ మొత్తము. అండ్ ఆన్ ద వే టు రెస్టారెంట్ అండి మేము ప్రజెంట్గా వాక్ చేస్తున్నాము. అండ్ ఇన్ బిట్వీన్ నేను మీకు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి ఎయిర్ కంప్రెసర్. సో అక్కడ పెట్టారు ఇది చూడడానికి అని చెప్పేసి. అండ్ యా, మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి షిప్ అండి. దీని పేరు నిప్పాన్ మారు. ఇది వచ్చేసి లైక్ 1930sలో బిల్డ్ చేశారు ఈ షిప్ని. అండ్ అప్పుడు వచ్చేసి దీన్ని ఒక ట్రైనింగ్ షిప్ లాగా వాడేవాళ్ళంట. అండ్ అరౌండ్ ద వరల్డ్ చుట్టొచ్చింది ఈ షిప్ వచ్చేసి. అండ్ ప్రజెంట్గా 1983లో ఈ షిప్ ఇక్కడ డెక్ చేసి పెట్టేశారు. అండ్ ఆ తర్వాత దీని నెక్స్ట్ సిస్టర్ షిప్ వచ్చేసి అదే పేరుతో మళ్ళీ లాంచ్ చేశారంట. సో వచ్చేసి ట్రైనింగ్ షిప్ అండ్ ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ షిప్ లాగా కూడా వాడారు ఆఫ్టర్ World War II అని చెప్పేసి ఉంది. అండ్ చూడ్డానికి చాలా బాగుంటుందంట ఇన్సైడ్. బట్ వీ డోంట్ హ్యావ్ ద టైమ్ టు గో ఇన్సైడ్. సో అందుకని చెప్పేసి మేము జస్ట్ బయటనే షూట్ చేశాను. అండ్ అరౌండ్ 600 yen మనకి ఎంట్రన్స్ కూడా ఉంటుంది. అండ్ మనకి వీల్ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి కాస్మో వరల్డ్. సో ఈ కాస్మో వరల్డ్ వచ్చేసి లైక్ థీమ్ పార్క్ అండి. దీంట్లో రోలర్ కోస్టర్ రైడ్స్ అండ్ ఫెర్రీ వీల్, జైంట్ వీల్, ఇట్లా చాలా రైడ్స్ ఉంటాయి. సో వీ కెన్ ఎంజాయ్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్ వచ్చేసి క్వీన్ స్క్వేర్లో ఉందండి ఈ బిల్డింగ్లో. అండ్ ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ కొరియన్ కానీ లేకపోతే స్పానిష్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్ సంబంధించిన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారుగా. అండ్ సో ఇలా ఉంటుంది క్వీన్ స్క్వేర్ బిల్డింగ్. ఇది వచ్చేసి చాలా హ్యూజ్ అండి. దీంట్లో చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అండ్ నవ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ లైక్ ఖజానా అండి. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి నాట్ ఓన్లీ ఇన్ జపాన్, చాలా కంట్రీస్లో కూడా ఉంది. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది రెస్టారెంట్. సో దీంట్లో ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్తాను. అండ్ మేము వెళ్ళేసి బఫేకి వెళ్ళాము. అండ్ ఇట్ వాస్ అరౌండ్ 1250 అండి, 1250 yen. లైక్ అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్లో వచ్చేసి అరౌండ్ 700 to 800 ఉంటుంది. జపాన్లో వచ్చేసి రెస్టారెంట్ ఫుడ్ చాలా కాస్ట్లీ అండి. జస్ట్ లైక్ ఒక కర్రీ వచ్చేసి 900 yen అండ్ బిర్యానీ వచ్చేసి 12 to 1500 yen కూడా ఉంటుంది. సో ప్రజెంట్గా అయితే మేము దీంట్లో బఫే స్పెషల్ కాబట్టి బఫే ట్రై చేస్తున్నాము. అండ్ ఈ బఫేలో వచ్చేసి లైక్ 2 types ఆఫ్ రైస్ అండి. 1 flavored రైస్ అండ్ 1 నార్మల్ రైస్, ప్లెయిన్ రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 veg curries అండ్ 2 non-veg curries అండ్ 1 starter అండ్ దెన్ 2 types ఆఫ్ salad అండ్ 2 types ఆఫ్ స్వీట్స్ పెట్టారు. అండ్ వీరి థరవ్లీ ఎంజాయ్డ్ దిస్ ఫుడ్ అండి. ఇట్ వాస్ సో టేస్టీ.
ఆఫ్టర్ ఫుడ్ మేము షాపింగ్కి వెళ్ళాము. అండ్ ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది, ఇన్నోవేటివ్గా అనిపించింది. అందుకని చెప్పేసి ఇది రికార్డ్ చేశాను. ఇది చూసారుగా హ్యాట్స్ అండి ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి దీపక్ స్టోర్ అండి. ఇది టోటల్లీ ఇండియన్ స్టోర్. అండ్ మీరు బిలీవ్ చేస్తారా లేదా, ఒక్కొక్క కుర్తీ ఇక్కడ వచ్చేసి 8,000 to 9,000 yen ఉంది. అండ్ విచ్ ఇస్ లైక్ 5,000 to 6,000 రూపీస్ అండి. బట్ క్వాలిటీ అండ్ క్లాత్ అండ్ డిజైన్స్ చాలా అండ్ యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం జపాన్లో ఇలా బిందీస్ కానీ లేకపోతే మెహందీ కోన్ కానీ చూడడము అండ్ ఇలా ఇండియన్ థింగ్స్ అన్నీ చూడడం ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ దే ఆర్ సో ఇన్నోవేటివ్ అండ్ సో బ్యూటిఫుల్. సో డెఫినెట్గా మీరు మాత్రం ఈ ప్లేస్కి వస్తే ఒకసారి విజిట్ చేయండి. అండ్ యూ విల్ ఆల్సో లైక్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.